ఇలా ఒక 2, 3 సన్‌ఫ్లవర్ నిమిషాలు ఫ్రై చేశాక, ఇందులోకి సన్నగా తరిగిన డ్రై నట్స్‌ని ఒక అరకప్పు వరకు తీసుకోండి. అలాగే ఇదే టైంలో ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశారంటే రవ్వ కలర్ మారుతుంది కానీ రుచనేది అంత బాగా అనిపించదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుతూ మరొక 3, 4 నిమిషాలు ఫ్రై చేయండి. దీంతో రవ్వ, డ్రై నట్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి తురుమును ఫుల్‌గా ఒక కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఎండు కొబ్బరిని తీసుకొని గ్రేట్ చేసి తీసుకున్నాను. ఎండు కొబ్బరిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్నాక మీరు కావాలంటే ఈ స్టఫింగ్‌ని వేరొక గిన్నెలోకైనా తీసుకోవచ్చు. లేదా ఇలా పాన్‌లోనే ఉంచుతున్నట్లయితే మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చల్లారనివ్వండి.